ఉత్తర కోస్తా జిల్లాల పరిధిలో పంటల ఉత్పత్తి గణనీయంగా పెంచేందుకు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్ పాలడుగు వెంకట సత్యనారాయణ చెప్పారు. శ్రీకాకుళం నగరంలో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న ఉత్తర కోస్తా మండల వ్యవసాయ పరిశోధన విస్తరణ సలహా మండలి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో రైతు పరిస్థితి అధ్వానంగా తయారైందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. ఉత్తర కోస్తా జిల్లాల పరిధిలో వరి, చెరకు, మొక్కజొన్న వంటి పంటలు అధికంగా పండిస్తున్నారని, దీనికి గిట్టుబాటు ధరలు కల్పించి ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నూతన సాంకేతిక పద్ధతుల ద్వారా పంటల ఉత్పాదకతను పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తామని అన్నారు. మరియు విస్తరణ సలహా మండలి సమావేశాలు నిర్వహించుకుంటున్నాం. ఈ సమావేశాల్లో మనకు తెలుసు, ప్రధానంగా మనకి ఈ పాత జిల్లాలైనటువంటి అటు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించినటువంటి ఒక మండలంగా ఉన్నప్పుడు, అంటే ఇది ఒక నార్త్ కోస్టల్ జోన్ అంటాం. ఈ నార్త్ కోస్టల్ జోన్లో మనకి గత సంవత్సరం జరిగినటువంటి పరిశోధనలు, వాటి ఫలితాలు, వివిధ పరిశోధన స్థానాల నుంచి ఏమేమి జరిగినాయి, అలాగే ఆ పరిశోధన ఫలితాలని విస్తరణగా తీసుకుని అటు వ్యవసాయ శాఖ ద్వారా కానీ లేదా ఆచరణంగా వ్యవసాయ విస్తరణలో ఎటువంటి విస్తరణ కార్యక్రమాలు చేసి రైతులకి టెక్నాలజీని ఏ విధంగా మనం వాళ్ళకి చేరవేశాము అన్న అంశం మీద మనం సమావేశమవుతూ, దీంతో పాటుగా రానున్న కాలానికి మనం ఏ పరిశోధనలు చేయాలి, ఏ అంశాలు ఉన్నాయి, మనకంటే సమస్యలు ఏమున్నాయి, అటు మనకి ప్రొడక్షన్ కన్స్ట్రెయింట్స్ అంటాము, అలాగే లేబర్ సమస్యలు ఉంటాయి, అలాగే పండిన ఉత్పత్తులను ఏ విధంగా విలువాధారితం చేసుకోవాలి, అనేక సమస్యలతో పాటు నేల దీర్ఘకాలిక పరిరక్షణ కూడా చేసుకుంటూ, అలాగే పంటల సరలో మార్పులు ఏమి తీసుకురావాలి, అలాగే మన క్రాపింగ్ ఇంటెన్సిటీ ఎక్కువ ఏ విధంగా పెంచాలి, అంటే 2 నుంచి 3 పంటలు మనం పెంచడానికి అవకాశాలు ఎక్కడున్నాయి, అలాగే రానున్న వంశధార ప్రాజెక్ట్స్ ఎన్ని కంప్లీట్ అయితే ఇక్కడ విశేషంగా ముఖ్యంగా ఈ జిల్లాల్లో ఎక్కువగా మనకి పంట సాగు విస్తీర్ణం పెరుగుద్ది కాబట్టి ఆ రానున్న కాలానికి ఏ విధంగా యాక్షన్ ప్లాన్ కార్యాచరణ చేయాలి, ఇవన్నీ ఒక ఎత్తు అయితే రైతుకి ఖర్చు తగ్గించి ఆదాయం పెంచేటువంటి మార్గాలు ఏమున్నాయి, వీటన్నిటి మీద కూడా ఒక సమగ్ర విశ్లేషణ చర్చ ద్వారా అటు వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, అభ్యుదయ రైతులు, అలాగే శాస్త్రవేత్తలు, పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు, విస్తరణ శాస్త్రవేత్తలు దాదాపు 250 మంది మనం ఇక్కడ గుంపుడి ఈ 2 రోజులు ఈ 3 జిల్లాలు, ఈ పాత 3 జిల్లాల నుంచి వచ్చినటువంటి విభిన్న విభాగాల నుంచి వచ్చినటువంటి అందరినీ కూడా సమీక్షించి ఇక్కడ ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. మనకు అందరూ తెలుసు, ఇక్కడ వరి ఆధారిత పంటలు, ముఖ్యంగా ఖరీఫ్లో వరి వేస్తాం, దాడాలో వివిధ పంటలు వేస్తున్నాం కాబట్టి వరి బేస్ చేసుకుని వేసే పంటల యొక్క సాగు దాని మీద మనం ఒక సమీక్ష చేసుకోవటం, అలాగే కొత్త వెరైటీలు ఏమొచ్చినాయి, అలాగే ఇప్పుడు సాగుకి అందరూ కూడా మధ్యస్థ కాల పరిమితి రకాలు, అలాగే చేను మీద పడిపోకుండా ఉండి మంచి గింజ నాణ్యత కలిగి చీడపీడలు తట్టుకునే రకాల యొక్క ఆవశ్యకత నేపథ్యంలో అలాంటి రకాలు మనం గత సంవత్సరం ఏం చేసుకున్నాం, వాటి దిగుబడులు ఎలా ఉన్నాయి, స్థితిగతులు ఎలా ఉన్నాయని వేరే చేసుకుంటాం, అలాగే రానున్న కాలానికి పరిశోధన ఫలితాల ఆధారంగా ఏ రకాలను మనం వరితో పాటు ఇతర పంటల్లో కూడా ఇవ్వబోతున్నాము, ఇచ్చినటువంటి రకాలు ఏ విధంగా ఉన్నాయి అని కూడా సమీక్షించుకోవడం కూడా జరిగింది. వీటితో పాటు మనకు తెలుసు, ఒక శాస్త్ర పరిజ్ఞానం, సాంకేతికత అన్నది చాలా ఇంపార్టెంట్. వరి రకాలతో పాటు ఈ టెక్నాలజీ కూడా చాలా అవసరం. అది వెదజల్లుడు అవనండి, లేదా డ్రోన్ స్ప్రే అవనండి, ఇలాంటి టెక్నాలజీస్ కూడా మనము అభివృద్ధి చేసినటువంటి టెక్నాలజీస్ని రైతు స్థాయిలో వాళ్ళ చేత వేయించి ఆ టెక్నాలజీ ఏ విధంగా అలా సూట్ అవుతుంది అన్న అంశాల మీద కూడా మనం నిశ్చితంగా పరిశీలించి ఆ టెక్నాలజీ 2 సంవత్సరాలు రైతు ఆచరించిన తర్వాత ఆ టెక్నాలజీ బాగుంటేనే ఒక సిఫార్సు రూపంలో వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి అటు రకాలు కానీ టెక్నాలజీస్ కానీ పరిశీలన చేసిన దాని మీద సిఫార్సులు ఏమి వెళ్తున్నాయి అన్నది కూడా మనం గుర్తించడం ఈ సమావేశాల్లో చాలా ముఖ్య ఉద్దేశం.